హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 ఫైనల్ సీట్ అలాట్మెంట్ లిస్టు రిలీజ్ అయింది. అయితే ఎవరికైతే ఈ థర్డ్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో, అంటే ఫ్రెష్గా సీట్ అలాట్ అవ్వచ్చు లేదా అప్గ్రేడేషన్ సీట్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఫిబ్రవరి 6వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి కాలేజెస్కి వెళ్ళి రిపోర్ట్ చేయవచ్చు అని ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు అలాట్మెంట్ ఆర్డర్స్ కూడా మీకు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లో మీ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మీ వెబ్ పేజ్లోకి వెళితే అక్కడ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. అయితే ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా మంది కూడా అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా లేదా ఈ విషయం గురించి చాలా భయపడుతూ ఉన్నారు. ఎందుకు ఈ భయం వచ్చింది అంటే ఏపీ స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో ఒక స్టేట్మెంట్ వీళ్ళందరినీ కూడా భయపెడుతూ ఉంది. ఆ స్టేట్మెంట్స్ ఒకసారి చూపించి దానికి నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను దీనికి ముందు 2 వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు మీకు వెరీ క్లియర్గా చెప్పాను. అయినా సరే స్టూడెంట్స్ ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా జాయిన్ అవబోతూ ఉన్నారు. ఈ విషయం గురించి మీ అందరికీ కూడా నేను కంప్లీట్గా క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ 4 పాయింట్స్ని మీకు చూపిస్తూ నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఇది ప్రస్తుతం మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ప్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండర్లైన్ చేసి మరీ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ద డేటా ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ విల్ బి షేర్డ్ బై ఎంసీసీ ఫర్ వీడింగ్ అవుట్ డ్యూరింగ్ సీట్ ప్రాసెసింగ్ ఆఫ్ స్టేట్ సిక్యూ అండ్ ఎంక్యూ ఫేజ్ 3 కౌన్సిలింగ్ అని ఇచ్చారు. అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా రౌండ్ 3 వరకు జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క పేర్లు స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3కి పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళ నేమ్స్ ని వీడింగ్ అవుట్ చేసేస్తాము అని చెప్తున్నారు. అంటే తొలగించేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, అలాటెడ్ అనే పదం యూజ్ చేయలేదు, జాయిండ్ అనే పదాన్ని మాత్రమే యూజ్ చేశారు, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ కొద్ది మందికి డౌట్ ఏంటంటే డ్యూయల్ రిపోర్టింగ్ ప్రొహిబిటెడ్ అని ఇచ్చారు కదా మేడం, దీని అర్థం ఏంటి అని. ఈ పాయింట్ ను కూడా చూపిస్తూ కొన్ని వాట్సాప్ గ్రూప్స్ లో లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ లో చాలా మంది కూడా చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. డ్యూయల్ రిపోర్టింగ్ గురించి ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఒక స్టూడెంట్ డీమ్డ్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ పొందారు అనుకుందాం. ఆ స్టూడెంట్ ఒకవేళ వేరే ఏదో ఒక స్టేట్ లో పార్టిసిపేట్ చేసి అక్కడ సీట్ అలాట్మెంట్ మేనేజ్మెంట్ కోటాలోనో లేక ఫ్రీ సీటో వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ డీమ్డ్ యూనివర్సిటీలో ఈ స్టూడెంట్ ఎక్కువ ఫీజు కట్టుండొచ్చు బహుశా. ఇప్పుడు స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో ఏదో ఒక స్టేట్ లో ఈ స్టూడెంట్ కి కొంచెం తక్కువ అమౌంట్ లో సీటు వచ్చింది అనుకుందాం. అలాంటప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేస్తారంటే జనరల్ గా డీమ్డ్ కాలేజ్ వద్దనుకొని తక్కువ ఫీజు ఉన్నటువంటి స్టేట్ కి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటారు. అప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేస్తారంటే ఆల్ ఇండియా కోటా నుండి రిలీవ్ అయ్యి మాత్రమే స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. కానీ ఈ స్టూడెంట్ కి ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ రిజల్ట్స్ లేట్ అయింది కాబట్టి ఈ స్టూడెంట్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం కోల్పోయారు అనుకుందాం. అంటే అక్కడ టైం అయిపోయి రిపోర్టింగ్ డేట్ టైం అయిపోయి అలాంటి సందర్భంలో ఈ స్టూడెంట్ ఒకవేళ గాని పొరపాటున ఈ రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిపోతుందేమో స్టేట్ లో జాయిన్ అవ్వడానికి అని భయపడి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో ఈ స్టూడెంట్ సర్టిఫికెట్లు అమౌంట్ ఉన్నాయి, జాయిన్ అయి ఉన్నారు కాబట్టి ఈ స్టూడెంట్ అంటే సపరేట్ గా ఎక్స్ట్రా మనీ తీసుకొని ఒక డీడీ తీసుకొని స్టేట్ కోటా కౌన్సిలింగ్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఆల్ ఇండియా కోటా రిజల్ట్ వచ్చిన తర్వాత అప్గ్రేడేషన్ పెట్టుకొని అప్గ్రేడేషన్ వస్తే అప్పుడు ఆ సీట్కి అప్గ్రేడేషన్ సీట్కి వెళతామని చెప్పి ఫస్ట్ 2 రౌండ్స్ లో ఉన్న కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఈ ఆల్ ఇండియా కోటా అలాట్మెంట్ ఆర్డర్ చూపించి ఆ సర్టిఫికెట్స్ తీసుకొని వస్తాము అని చెప్పి స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో ఒకవేళ డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఏమైనా పెట్టినా లేదా జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేసి కాలేజ్ వాళ్ళతో మేనేజ్ చేసుకుని జాయిన్ అయినా దాన్ని డ్యూయల్ రిపోర్టింగ్ అంటారు. అంటే ఒక స్టూడెంట్ 2 చోట్ల రిపోర్ట్ చేయకూడదు. రిపోర్ట్ చేయటం అంటే మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలి, ట్యూషన్ ఫీజు పే చేయాలి, అది కూడా రిపోర్టింగ్ డేట్ అండ్ టైం కంప్లీట్ అయ్యేలోగానే మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ స్టూడెంట్ ఏం చేశారంటే అఫీషియల్ గా జాయిన్ అయింది డీమ్డ్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా కోటాలో, కానీ అన్అఫీషియల్ గా రికమెండేషన్స్ యూజ్ చేసో లేక ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసో స్టేట్ కోటాలో తక్కువ ఫీజుకు వచ్చింది కాబట్టి ఆ సీట్ కోల్పోకుండా ఉండటం కోసం మేనేజ్ చేసి ఉండొచ్చు బహుశా. దట్ ఈజ్ ఇల్లీగల్ అవుతుంది.
అప్పుడు సివియర్ పెనాల్టీ పడుతుంది ఆ స్టూడెంట్కి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్టూడెంట్ రిపోర్ట్ చేశాడో స్టేట్ కోటాలో ఈ ఫేక్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి, అప్పుడు ఆ స్టూడెంట్ రిపోర్ట్ చేసినటువంటి కాలేజీ ఆ సాఫ్ట్వేర్ లో డూప్లికేట్ రిపోర్టింగ్ క్రింద హైలైట్ చేసింది. అలాంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ డ్యూయల్ రిపోర్టింగ్ కేసులోకి వస్తారు. అంతేగాని ఒక చోట జాయిన్ అయిన తర్వాత ఆల్ ఇండియా కోటాలో సీట్ ఎలాట్ అయినంత మాత్రాన డూప్లికేట్ రిపోర్టింగ్ అనరు, గుర్తుంచుకోండి. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్, ఈ 2 పాయింట్స్ కూడా మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ప్రాస్పెక్టస్ రిలీజ్ చేస్తూ రౌండ్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ రౌండ్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్ లో పాయింట్లు వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆల్ ది జాయింట్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా అప్ టు రౌండ్ 3 కౌన్సిలింగ్ విల్ బి బ్లాక్డ్ ఫర్ స్టేట్ ఫేజ్ 3 అంటే మాపప్ అండ్ స్ట్రే కౌన్సిలింగ్ ఆఫ్ బోత్ సిక్యూ అండ్ ఎంక్యూ ఇఫ్ దే హ్యావ్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ అన్నారు. దీని మీనింగ్ ఏంటంటే, ఒకవేళ స్టేట్ కోటాలో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా కానీ థర్డ్ రౌండ్ లేదా ఫోర్త్ రౌండ్స్ స్టార్ట్ అయితే, వాళ్ళు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా సరే, ఈ స్టూడెంట్స్ ఇప్పుడు రౌండ్ 3 రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాయిన్ అయితే వాళ్ళకి ఈ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో రౌండ్ 3 రౌండ్ 4 లో వెబ్ ఆప్షన్స్ పెట్టినా సరే మీకు సీట్ అలాట్మెంట్ ఇవ్వము, మీ పేర్లు బ్లాక్ చేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ జాయిన్డ్ అని ఇచ్చారు. ఇదే ఇన్స్ట్రక్షన్స్ లో మనకి లాస్ట్ అదే పేజ్ లో మీకు లాస్ట్ పాయింట్ ఏం చేశారంటే, వీళ్ళు అసలు ఇక్కడ ఈ పాయింట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు చెప్పాలంటే. ఇక్కడ యాజ్ పర్ ఎంసీసీ కౌన్సిలింగ్ స్కీమ్ ది జాయింట్ క్యాండిడేట్స్ అప్ టు రౌండ్ 3 ఆఫ్ ఎంసీసీ కెన్ నాట్ అప్గ్రేడ్ రిజైన్ ఆఫ్టర్ రౌండ్ 3 అన్నారు. ఇది ఓకే. అంటే ఎంసీసీ రౌండ్ 3 లో జాయిన్ అయిన వాళ్ళు ఇంకా అప్గ్రేడేషన్ తీసుకోలేరు, రిజైన్ చేసి బయటకు రాలేరు. ఆ పాయింట్ ఓకే. దీని కంటిన్యూషన్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ రౌండ్ 3 ఆఫ్ ఆల్ ఇండియా కోటా, సచ్ క్యాండిడేట్స్ కెన్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 3 మాపప్ ఆర్ సబ్సీక్వెంట్ ఫేజెస్ ఆఫ్ స్టేట్ కౌన్సిలింగ్ అని ఇచ్చారు. ఇక్కడ అలాటెడ్ అనే పదాన్ని యూజ్ చేశారు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇది రాంగ్ అండి. ఖచ్చితంగా నేను యూనివర్సిటీ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు ఫస్ట్ నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, అదే మరలా రిపీట్ చేస్తున్నాను. మీరు అసలు సీటు వద్దనుకున్నప్పుడు ఎందుకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆల్ ఇండియా కోటాలో, అసలు పెట్టుకోవటం ఎందుకు, వద్దనుకోవటం ఎందుకు అని నన్ను క్వశ్చన్ చేశారు. అప్పుడు నేను చెప్పాను, నేను స్టూడెంట్ని కాదు, స్టూడెంట్స్ ఒకవేళ ఇలా చేస్తే ఎలిజిబుల్లా కాదా అనే ఆన్సర్ కోసం నేను మీకు చేశాను అన్నప్పుడు, సీట్ జాయిన్ అయితే కాదు అని చెప్పారు, క్లియర్ గా చెప్పారు. ఇదే పాయింట్ ఇక్కడ హైలైట్ చేసి మరి ఎల్లో కలర్ లో పాయింట్ లో మనకి ప్రాస్పెక్టస్ లో ఇచ్చారు. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ ని కూడా కన్సాలిడేట్ చేసి కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. అలాగే ఏపీ స్టేట్ కి సంబంధించి మనకి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇంతకు ముందు ఇచ్చినటువంటి డేట్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఫిబ్రవరి 9వ తారీఖు ఉదయం 11 గంటల వరకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవచ్చు అని ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించండి, ఎందుకు ఇది కూడా చూపించి మాట్లాడాలి అనుకుంటున్నానంటే, ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్స్ లో ఎక్కడైనా సరే ఒకవేళ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయకముందు ఏపీ స్టేట్ లో రౌండ్ 1 లో గానీ రౌండ్ 2 లో గానీ సీట్ వచ్చి జాయిన్ అయ్యుంటే, ఆ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లో జాయిన్ అవ్వకూడదు అనుకునేటువంటి రూల్ ఉన్నప్పుడు, అప్పుడు ఆల్ ఇండియా కోటా వాళ్లే మీకు మీ పేర్లు ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3 రౌండ్ 4 లో జాయిన్ అవ్వకుండా మేము వీడౌట్ చేస్తాము అని ఇవ్వచ్చు కదా. ఇవ్వలేదు కదా పాయింట్. అంటే స్టేట్ కోటాలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లో అసలు ఎలిజిబిలిటీ ఇవ్వకూడదు కదా. అలాంటప్పుడు జాయిన్ అయ్యారు కదా ఆల్రెడీ, మరి జాయిన్ అయినప్పుడు ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తే ఆ స్టూడెంట్ ఎలా వస్తారు? ఓకే, రావాలి అంటే ఫ్రీ ఎగ్జిట్ ఉండాలి కదా. ఓకే, ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఏపీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేను చెప్తుంది, ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో సీటు వస్తే ఇక్కడ సీటు వదులుకొని మీరు ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి వెళ్ళండి, ఇట్ ఈస్ మ్యాండేటరీ అనే పదాన్ని ఎక్కడైనా ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ లో ఇచ్చారా? మీరు ప్రతి ఒక్కరు కూడా లైన్ బై లైన్ చదువుకోండి, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఫేజ్ 1 ఫేజ్ 2 కన్వీనర్ కోటా అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు, ఎవరైతే స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో జాయిన్ అయ్యారో వాళ్ళు ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లో సీట్ అలాట్మెంట్ వస్తే అడ్వాంటేజ్ పొందటం కోసం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము, అందుకనే మేము ఈ ఫ్రీ ఎగ్జిట్ ప్రొవైడ్ చేస్తున్నాము అని ఇచ్చారు.
అడ్వాంటేజ్ కోసం, అంటే స్టూడెంట్ ఒకవేళ ఇంకా బెనిఫిట్ పొందాలి, మంచి కాలేజీ మంచి కోర్సు వచ్చుంటే ఆల్ ఇండియా కోటాలో ఆ స్టూడెంట్ అక్కడ కూడా అవకాశం వదులుకోకూడదు అనే ఉద్దేశంతో ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారు. అంతేగాని స్టేట్ లో జాయిన్ అయిన అందరూ కూడా మీరు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేస్తే మీకు సీటు వస్తే ఈ సీటు వదులుకోవాలి అని ప్రాస్పెక్టస్ లో కానీ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ లో కానీ ఎక్కడైనా ఇచ్చారా? ఎక్కడ మెన్షన్ చేయలేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకు ఈ పాయింట్స్ చెప్తున్నానంటే చాలా వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. తెలిసి తెలియక అర్థం చేసుకొని చేసుకోక పొరపాటున మిస్టేక్ చేసుకుంటారు. కొద్దిమంది కావాలని మిస్గైడ్ చేస్తున్నారు. ఇంకొక విషయం అండి, సీట్ బ్లాకింగ్ అనే పదం గురించి ఎక్కువగా వినిపిస్తుంది. సీట్ బ్లాకింగ్ ఎవరు చేస్తున్నారు? స్టూడెంట్స్ చేస్తున్నారా? యూనివర్సిటీస్ చేస్తున్నారా? ఆల్ ఇండియా కోటా వాళ్ళు చేస్తున్నారా? మీరు చెప్పండి. ఇప్పుడు ఏపీ స్టేట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ 2 రౌండ్స్ లో సీటు వచ్చి జాయిన్ అయినా కాకపోయినా నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఫస్ట్ 2 రౌండ్స్ లో జాయిన్ అయిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని కూడా మీరు మరలా నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. అంత ఫ్లెక్సిబుల్ రూల్స్ ఇచ్చిన వాళ్ళు మరి నిజంగా వాళ్ళు సీట్ బ్లాకింగ్ ప్రాసెస్ ని ఎంకరేజ్ చేయకూడదు అనుకుంటే అసలు ఎందుకు మ్యాండేటరీ చేయలేదు? అక్కడ ప్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి ఎలా ఎలిజిబుల్ అవుతారు? మరి వీళ్ళందరూ థర్డ్ రౌండ్ కి వచ్చేయచ్చా? థర్డ్ రౌండ్ లో సెక్యూరిటీ డిపాజిట్ వీళ్ళందరూ కట్టాలా ఖచ్చితంగా? ఈ విషయం స్టూడెంట్స్ ఏ మాత్రం గమనించుకోవటం లేదు. అంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టిన తర్వాతనే స్టూడెంట్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనే రూల్ పెడతారా? ఇది స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి కదా. ఎవరు ఇక్కడ సీట్ బ్లాకింగ్ ప్రాసెస్ ని ఎంకరేజ్ చేస్తుంది? అలాగే ఇప్పుడు కొద్దిమంది స్టూడెంట్స్ ఎక్కడ సీట్ రాలేదనుకుందాం, వాళ్ళకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీట్ వచ్చింది. వాళ్ళ సొంత రాష్ట్రంలో కన్వీనర్ కోటా అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు, ఫర్దర్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. 100% ఉంటుంది. ఆ రూల్స్ ఉన్నప్పుడు అసలు ఆల్ ఇండియా కోటా వాడు ముందుగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఓన్లీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి. దట్స్ ఇట్, అంతే. అలాగే ఎవరైతే సీటు వదులుకుంటారో వాళ్ళు ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబుల్ కాదు. అంతవరకే రూల్ ఉంది. స్టేట్ కోటాకి ఎలిజిబుల్ కాదు అనేది ఎక్కడ కూడా ఏ ప్రాస్పెక్టస్ లో కూడా లేదు. ఓన్లీ ఏపీలో మాత్రమే ఒకే పేజ్ లో 2 పాయింట్స్ లో డిఫరెంట్ గా ఇచ్చారు. అది పొరపాటున ఇచ్చారా, మరి ఎలా ఇచ్చారో అనేది మనకు అనవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు యూనివర్సిటీ దగ్గరికి కావాలి అంటే పర్సనల్ గా వెళ్ళి రూల్స్ చూపించి, ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ లో జాయింట్ అనే పదం యూజ్ చేశారు, ప్రాస్పెక్టస్ లో జాయింట్ ఇచ్చారు, ఎలాటెడ్ ఇచ్చారు. సో ఇన్ని కాంట్రవర్సీస్ మధ్య మేము ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని యూనివర్సిటీ వాళ్ళని కూడా అడగండి, మీరు తప్పులేదు. అంతేగాని మీరు బలవంతంగా మేము ఇష్టం లేకపోయినా జాయిన్ అవ్వాలని, మీరు జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఓన్లీ ద రూల్ ఈస్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీటు వస్తే జాయిన్ అయితే మీకు నెక్స్ట్ రౌండ్ కి అప్గ్రేడేషన్ ఉండదు, సీటు వదులుకోవడానికి రిజిగ్నేషన్ ఫెసిలిటీ ఉండదు, అంతవరకే. అలాగే ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబిలిటీ ఉండదు. ఈ 3 కండిషన్స్ తో పాటు మీరు కట్టిన ఫ్రీ ఎగ్జిట్ అమౌంట్ కోల్పోతారు. అంతవరకే ఉంది రూలు. స్టేట్ కోటాస్ లో నిరభ్యంతరంగా పార్టిసిపేట్ చేసే రైట్స్ ఉన్నాయి. దీన్ని సీట్ బ్లాకింగ్ అనరండి. ఇదంతా కూడా ఏంటంటే సీట్ బ్లాకింగ్ అని కొద్దిమంది గ్రూప్స్ లో క్రియేట్ చేస్తూ పిల్లల్ని భయపెడుతున్నారు. దయచేసి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మీరు పక్కా రూల్స్ తో మీరు పార్టిసిపేట్ చేయండి, పక్కా రూల్స్ ఫాలో అవ్వండి, మీకు ఎటువంటి భయం కూడా లేదు. గుర్తుంచుకోండి, నిజంగా ఇదే కరెక్ట్ అయితే జాయింట్ క్యాండిడేట్స్ అనే పదం యూజ్ చేయకుండా అలాటెడ్ అనే పదం యూజ్ చేసేవాళ్ళు ఇదే ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ లో. కాబట్టి ఆల్రెడీ స్టేట్ కోటాలో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఒకవేళ మీకు థర్డ్ రౌండ్ లో సీటు వచ్చినా ఎలా ఇష్టం లేకపోతే ఎలాగైతే వదులుకుంటారో అదే మాదిరిగా ఇప్పటి వరకు ఎక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్ కూడా ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీటు వస్తే సేమ్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అదే మాదిరిగా మీరు కూడా డెసిషన్ తీసుకునే రైట్స్ మీకున్నాయి. స్టేట్ కోటాలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ కి ఒక రూలు, జాయిన్ అవ్వనటువంటి స్టూడెంట్ కి ఒక రూల్ లేదు. అదే రూల్ గాని ఉంటే ఆల్ ఇండియా కోటా వాడు థర్డ్ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు క్లియర్ గా చెప్పేవాడు, మీరు ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో కానీ థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి సీట్ ఎలాట్ అయితే మీరు మీ స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి రౌండ్ 3కి ఫర్దర్ రౌండ్స్ కి పర్మిషన్ లేదు, ఎలిజిబిలిటీ లేదు అని క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చేవాడు మనకి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్ కి ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో కానీ సీట్ అలాట్మెంట్ వస్తే దీని తర్వాత జరిగే స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ లో థర్డ్ రౌండ్ లో మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండవచ్చు అనేది ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు స్టెప్ వేయండి.
అంతేగాని అక్కడ గ్యారంటీగా వస్తుందో లేదో తెలియకుండా ఇక్కడ వచ్చిన సీట్ని వదులుకోవటం అంత మంచిది కాదు, సేఫ్ కాదు. ఈ విషయం ఒకటే మీ బ్రెయిన్ లో ఉంచుకోండి. కాకపోతే నేను చెప్పే సలహా ఏంటంటే, ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ రిపోర్టింగ్ డేటు మనకి ఇంతకు ముందు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారంగా ఫిబ్రవరి 11 వరకు ఇచ్చారు. 2 డేస్ రిజల్ట్స్ డిలే అయింది కాబట్టి రిపోర్టింగ్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ స్టేట్ కోటా థర్డ్ రౌండ్ స్టార్ట్ అయ్యి రిజల్ట్స్ రిపోర్టింగ్ డేట్ మధ్యలో కానీ మీకు ఇచ్చే అవకాశాలు ఉంటే 1 డే బిఫోర్ వరకు వెయిట్ చేయండి. ఈ మధ్యలో కానీ స్టేట్ కోటా రౌండ్ 3 స్టార్ట్ అయ్యి మీకు రిజల్ట్స్ వచ్చి సీట్ వస్తే అప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వాలా లేదా అనేది ఆలోచించుకోండి. ఈ ఒక్క పాయింట్ మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అర్థమైంది కదా? విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దానిలో జాయిన్ అయితే మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయడం వీలవుతుంది. విష్ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.